మాట్లాడుతాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలు పెడుతున్నా పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్ వాటికి వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాడికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా, ఉంది కథ రెడీ. అంతే. నేను ఆయన కూర్చొని కూడా ఒక పాత్ర వేస్తాను అందులో. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు. టీం అన్నా అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 300-350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని అర్నిషాలు కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు, డిజిటలైజ్ చేయడం. తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది. అప్పుడు మేము గ్రాఫిక్స్ ఎలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి, ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్సు ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజప్స్, మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా 3 కెమెరామెన్లు దీనికి, శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము, లేకపోతే కబీర్లాల్ గారు వాడారు, అద్భుతం. సో 4th ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడాలని మీరే చెప్పాలి అందరికి. బికాజ్ యు ఆర్ చూస్తారు, మీరే భుజం మీద అంత కాన్ఫిడెన్స్ నాకు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం, అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా. ఇక ఎక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు, ఇక జనరేషన్స్ టు జనరేషన్స్, వచ్చే జనరేషన్స్ టు జనరేషన్స్, నిర్విరామంగా ఫర్ ఎవర్. అంతే. చాలా ఎంతో కష్టపడ్డారు. అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. టు రిస్టోర్ ద ఫిలిం, రిస్టోర్ చేయడం అనేది మేము చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్స్తో కూడుకున్న. అవును, గత 3 నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు. 8 months నుంచి. ఐఎమ్ సారీ సార్. సో 8 నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్. మళ్ళీ ఇది తెలియదండి, రీబార్న్ అన్నట్టు చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంతమంది చూశారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే, అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా. ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది రిలీజ్ అయ్యాక సినిమా గురించి. ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ ఇట్. తెలుగు వాళ్ళ గొప్పతనం, మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు, ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ ప్లెజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. అందరు కూడా నా విశ్వావసు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి. ఉగాది థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం, ఉగాది అంటే ఉప్పెనల ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే అందరికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల అనుకూల్యం ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు మాట్లాడుతూ అన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వేదిక ద్వారా ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ని నిజంగా సార్ ఆదిత్య 369 లాంటి ఒక క్లాసిక్ని అది ఆ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని 4K చేసి మీరు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్. ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం. అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం. అండ్ ఇంకోటి బాలయ్య బాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్. నాకెందుకో ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దాం అనిపిస్తుంది. అవ్వచ్చు, అవుతుంది కూడా.
సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి. సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది మళ్ళీ థియేటర్లో వస్తుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్గా, అలాగే రియలిస్టిక్గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి ఉంది, ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి. డెఫినెట్గా వాళ్ళకి ఇది ఒక చిన్న లైబ్రరీలో వాళ్ళకు ఒక పాఠం చెప్పినట్టు కూడా ఉంటుంది ఈ సినిమా. మంచి మంచి పాటలు ఉన్నాయి. అండ్ యూత్ కూడా, ఈ జనరేషన్ యూత్ కూడా డెఫినెట్గా ఈ సినిమా చూడండి. ఇళయరాజా గారు అందించిన క్లాసిక్ ట్యూన్స్ ఉన్నాయి. ఇంకా బాలయ్యబాబు గారు అయితే మీరు మెస్మరైజ్ అయిపోతారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నిజంగా స్క్రీన్లోకి వెళ్ళి ఈ సినిమాని మిస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి అందరికీ. సో రాజు సుందరం, అవును. అండ్ ఇందాక శివలింగ ప్రసాద్ గారు చెప్పినట్టు, అండ్ ఇందాక శివలింగ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు కెమెరామెన్స్ కూడా ఏదో అది యాక్సిడెంటల్గా విఎస్ఆర్ స్వామి గారు వచ్చినా బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఏ ఎపిసోడ్కి తగ్గట్టు ఆ ఎపిసోడ్కి ఒక సినిమాటోగ్రఫర్ పనిచేసినట్టుంది సినిమా చూస్తే. సో పాస్ట్కి వెళ్ళేసరికి విఎస్ఆర్ స్వామి గారు, సో అప్పటి రాజుల సినిమాలు ఎలా ఉంటాయనేది. ప్రజెంట్కి వచ్చేసరికి చాలా సహజ సిద్ధంగా పిసి శ్రీరామ్ గారు, ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఒక కబీర్ లాల్ లాంటి ఆయన గొప్ప టెక్నీషియన్. సో నిజంగా కుదిరిని అన్ని. సో అందుకే దట్ ఇట్ బికేమ్ ఎ క్లాసిక్. సో మేము అదృష్టవంతులా ఫీల్ అవుతాం. అంటే మా జనరేషన్లో ఒక మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్తో వచ్చిన ఫిల్ము, అండ్ మా అదృష్టం అది. మేము ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఒక హై రేంజ్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ అది. సో అప్పుడు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం, మేము కానీ మా బాబీ కానీ అందరం. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఒక రిలీజ్ చేయడం, ప్రీ రిలీజ్ లాగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా థ్యాంక్స్ బాలయ్యబాబు గారు మమ్మల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ రియలీ నైస్. సో April 4th ఇది రిలీజ్ అవుతుంది. అందరం వెళ్దాము, థియేటర్స్లో చూద్దాం మన పిల్లలతో, మన ఫ్యామిలీతో. అండ్ ప్లీజ్ త్రూ యువర్ సోషల్ మీడియా డెఫినెట్గా దీన్ని మనందరం పబ్లిష్ చేద్దాము, సో దట్ ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో April 4th మళ్ళీ థియేటర్స్లో కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు, అండ్ నేను కూడా ఇందులో భాగస్వామి అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. ఇప్పుడు నాకు ఒకటే ఇన్స్పిరేషన్, ఇంకోటి మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు నాన్నగారిది కర్ణ ఉంది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది. అంటే భాష మీద మనం ఎట్లా జనాన్ని అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మన భాష, ఇట్స్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. తెలుగు అనేది అంత సుమధురమైన భాష, అలాగే పవర్ఫుల్ భాషను కూడా చేసింది నాన్నగారే. మళ్ళీ అప్పటిదాకా మనకి పుస్తకాలు, ఆ కవిత్వం, వాటికే రెస్ట్రిక్ట్ అయింది భాష మంది. ఇప్పుడు కర్ణలో ఉంది, లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరగణి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు అని అది ఇదని దాని ఇంట్రెస్ట్ కలగడానికి మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్క లైన్కి మరి పాండవులు, దాని తర్వాత మళ్ళీ పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా. అర్థం కాని వాడికి, పామరుడికి అర్థం కాదు, ఏంటి ఎందుకు ఇలా లాగాడాయన, పాండవులని ఎందుకు లాగాడాయన అని. అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం, ఏంటండి ఎందుకు అలా లాగాడాయన పాండవులు అని అంటే అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి, కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని బద్దాలు చివరికి ఒక్కొక్క ఎన్టీఆర్ రామారావు అయిపోయి వాళ్ళే కాళ్ళల్లో పైకి వేసుకుని డైలాగులు చెప్పే. అంటే మాధ్యమం, సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు, ఒక హౌ టు ఎలా దాన్ని. ఇప్పుడు పిల్లలకు ఉంది, నేను చెప్పాను ఇందులో మేకతోక 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 మేక మేకతోక మేకతోక మేక ఒక్కొక్కతోక మేక మేకతోక మేక మేక ఒక్కొక్కతోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఏమి లేదు అర్థం అవుతుంది, మేక తోక అంతే. అలా అంటే పాత సినిమాల్లో కూడా కొంచెం దోమగుత్తుకు వచ్చాను అని ఆడు భట్టుడు అడుగుతాడు అక్కినే నాగేశ్వరని. అడితే గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చబికొన్నావా కొడక, ఎక్కడ కొంచెం యుద్ధము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరని అడగడం, మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లారి రామలింగ గారు అని. కానీ రంజన చెడి పాండవులు హరిభంజనులరై వెరటు కొలుపు పాలైరి అకటా సంజయ విధి నేమందును కుంజర యుధము దోమగుత్తుకు వచ్చాను అని
అది భాషలో ఉన్న టంగ్ ట్విస్టర్స్ ఉన్న అర్థం ఎలా అట్లా మార్చేసి అయ్యా రామకృష్ణ నీ తలకి 2 వైపుల పదునేనయ్యా అంటారు నాన్నగారు. క్లాసిక్ వాళ్ళు పుట్టారు నాడు ఆ పాత్రకు పుట్టారు అంతే, నాన్నగారు కానీ నాగేశ్వరరావు కానీ అట్లా పుట్టారు. అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగా బిడ్డగా పుట్టడం, తర్వాత నాకు అవకాశం రావడం హ్యాట్స్ ఆఫ్ టు మా నిర్మాత గారికి, మా డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత చేయించినందుకు. చాలా చాలా సంతోషం. అండ్ శ్రీదేవి మూవీస్ ద్వారా మరెన్నో మంచి సినిమాలు రావాలని, శ్రీదేవి మూవీస్ ద్వారా ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ వచ్చిన గెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. April 4th తప్పకుండా చూడండి ఇన్ బిగ్ సినిమాస్ థియేటర్. థ్యాంక్ యూ.